మామిడి పళ్ళు దొరికేదే సంవత్సరానికి ఒక్కసారి. దొరికినప్పుడే ఎన్ని రకాలుగా తినగలుగుతామో, ఎంత తినగలుగుతామో అంత తినాలి. అలాగే మామిడి పళ్ళతో, మామిడికాయలతో మనం ఎన్ని రకాలుగా వంటలు చేసుకోగలుగుతామో అన్ని చేసుకుంటేనే బాగుంటుంది. మరి అర్థమైపోయిందా? ఈరోజు స్వప్న మామిడి పండుతో ఏదో చేయబోతుంది. అదేంటి? మ్యాంగో ఫిర్నీ. మరి ఎందుకండి ఆలస్యం, ముందైతే షో స్టార్ట్ చేసి మ్యాంగో ఫిర్నీ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. మనం వేసవి కాలంలో సాయంత్రం డిన్నర్ అయిపోయిన తర్వాత బయటకెళ్ళి 6 బయటకెళ్ళి కూర్చుంటే చల్లటి గాలి వస్తుంది కదా. ఆ చల్లటి గాలిలో మంచి చల్లటి ఫిర్నీ తింటే ఎంత బాగుంటుంది. నిజంగా చాలా బాగుంటుంది కదా. మ్యాంగో ఫిర్నీ ఎలా చేయాలి అంటే ఫస్ట్ అయితే పాలు కాగబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి నా దగ్గర 1/2 లీటర్ మిల్క్ ఉన్నాయి. 500 ml పాలని ఇందులో వేసేస్తున్నా. ఆల్రెడీ బాగా మరగబెట్టుకున్న పాలు ఇవి. చిక్కటి పాలు కాగుతూ ఉండే లోపల ఇక్కడ ఆల్రెడీ ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యంని మనం మిక్సీ చేసుకోవాలి. అయితే ఫిర్నీకి ఎప్పుడు కూడా మొత్తం పేస్ట్ లాగా చేయకూడదు, కొంచెం రవ్వరవ్వగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను నార్మల్ బియ్యం వేసాను. నార్మల్ బియ్యం కన్నా బాస్మతి బియ్యం, అది లాంగ్ లైన్ రైస్ ఉంటాయి కదా, లాంగ్ లైన్ రైస్ అయితే బాస్మతి బియ్యం చాలా బాగుంటాయి. ఎందుకంటే అందులో మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. చాలా మంది బాస్మతి బియ్యం ఎందుకు, మామూలు బియ్యం వేసేద్దాము అనుకుంటారు. ఇంకే పేస్ట్ చేసి అందులో వేస్తాం కదా, బాస్మతి బియ్యం ఎక్స్పెన్సివ్ అని అనుకుంటారు. కానీ బాస్మతి బియ్యం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈసారి నెక్స్ట్ టైం ఇంట్లో ఫిర్నీ చేసినప్పుడు బాస్మతి బియ్యంతో ట్రై చేయండి. అయితే ఇందులో వేసాం కదా, ఇందులో ఉన్న నీళ్ళని మట్టి మనం తీసేద్దాం. ఎక్కువగా నీళ్లు ఉన్నాయనుకోండి సరిగ్గా మిక్సీ అవ్వదు, కాబట్టి నీళ్లు తీసేసి ఓన్లీ ఈ బియ్యంని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకుగా మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇంకొక చిన్న బౌల్ తీసుకొని మామిడి పండును కూడా మనం మిక్సీ చేసుకోవాలి. రెండు ఒకేసారి మిక్సీ చేసేసుకుంటాను నేను, ఈజీ అయిపోతుంది కదా. ఫస్ట్ మామిడి పండు ఇలా మంచిగా పండిన పండును తీసుకొని తొక్క తీసేయాలి. బంగినపల్లి అయితేనే ఇలా ఫిర్నీ చేసుకోవడానికి బాగుంటుంది. అదే రసాలు అనుకోండి ఫిర్నీకి అంత బాగుండదు. మామిడి పండు పాకం చేసుకున్నా లేదా దాంతో ఏదైనా మనం కుక్ చేస్తున్నాము అన్నప్పుడు వాటికి బంగినపల్లి అయితేనే చాలా బాగుంటుందండి. ఇలా పైన తొక్కని మొత్తం తీసేయాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని పాలు మెల్లిగా మరగనివ్వాలి. ఈ మామిడి పండు కట్ చేస్తుంటేనే అసలు ఎంత మంచి వాసన వస్తుంది. ఒకరోజు సండే అయినా లేదా మామూలుగా ఎప్పుడైనా మీకు సెలవు రోజు ఉంది అనుకుంటే డైరెక్ట్గా తోటలోకి వెళ్ళేసి అక్కడే చక్కగా డైరెక్ట్ చెట్లకి తెంపుకొని వచ్చి మీరే ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, ఆ పండ్లు చాలా బాగుంటాయి. బయట కొన్న వాటికన్నా అంటే బంగినపల్లి రకరకాల పండ్లు ఉంటాయి కదా, మనకి నచ్చిన పండ్లు తెంపుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని తింటే చాలా మంచిదండి. బయట పండించడం అంటే ఏవో మందులు వేసి పండిస్తున్నారు కదా, అవి అస్సలు హెల్త్కి మంచిది కాదు. కాబట్టి మీరే డైరెక్ట్గా తోటలకు వెళ్ళి తెంపుకొని రండి, అంటే టైం ఉంటే వీలు కుదిరితే. సో ఇప్పుడు మామిడి పండుకి ఇలా చిన్నగా గీతలు పెట్టుకొని ఇలా మొత్తం పండుని ఇందులో కోసేసి వేయాలి. అంటే మీరు బయట నుండి తెచ్చుకున్న పండ్లు ఏవైతే ఉన్నాయో చాలా తీయగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఇలా తీసేసిన తర్వాత మనం వాడుకున్న తర్వాత టెంకని భూమిలో పెడితే మంచిగా చెట్టు వచ్చేస్తుంది. తీయగా ఉన్న పండ్లు అయితే కనుక మీరు అలా పెట్టుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఈ మామిడి పండుని అలాగే బియ్యం నానబెట్టుకున్నాను కదా, ఈ రెండింటిని నేను వెళ్ళి మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. ఇక్కడ బియ్యంని అలాగే మామిడి పండుని రెండింటిని నేను మిక్సీ చేసుకున్నాను. అయితే మనం రవ్వగా చేసుకోవాలని చెప్పాం కదా బియ్యంని, మరీ రవ్వగా అంటే కొంచెం లావులాగా నూకల్లాగా ఉంటే బాగుండదు. అందుకని ఏం చేయాలి అంటే ఒక జాలి తీసుకొని ఇందులో మనం పట్టుకున్న బియ్యంని ఇందులో వేసేయాలి. మరీ లావుగా ఉన్న బియ్యం వేసాం అనుకోండి అది పరమన్నం లాగా తయారైపోతుంది. అందుకే మరీ రవ్వగా సుజీ రవ్వలా ఉన్న బియ్యం వేస్తే కనుక చాలా బాగుంటుంది.
ఇలా సన్నది మనకి రావాలి. చూడండి ఇలా సన్నగా ఉండాలన్నమాట, మరీ లావుగా అయితే ఉండకూడదు. ఇలా కొంచెం అనుకుంటే మనకి సన్నగా వచ్చేస్తుంది. సో ఇలా కిందకంతా వడగట్టుకున్నాం కదా, ఇలా లావుగా ఉన్నది మనకి మనం ఏం వాడక్కర్లేదండి. అది ఈ మిగిలింది పాలల్లో వేసుకుంటూ మనం కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. పాలు మనకి చాలా పల్చగా ఉన్నాయి కదా, ఒక్కసారి మనం చేసిన బియ్యం రవ్వ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత చిక్కగా అయిపోతుంది. కొంచెం బియ్యం రవ్వ ఉడికిన తర్వాత మనం చక్కెర వేసుకోవాలి. ఇప్పుడే చక్కెర వేసుకుంటే గనక బియ్యం రవ్వ ఉడకదు. సో ఫస్ట్ ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి. అయితే ఈ బియ్యం రవ్వకి మంచి ఫ్లేవర్ రావాలంటే మనం ఇందులో ఓన్లీ ఇలాచీ తొక్కని మటుకే, ఇలాచీలో ఉన్న గింజలు కాదు, ఓన్లీ ఇలాచీ తొక్కలు. చూడండి నేను ఇందులో ఉన్న గింజలన్నీ తీసేసాను. ఓన్లీ ఇలాచీ తొక్కలు మటుకే ఇందులో వేస్తే ఫిర్నీకి మంచి సువాసన వస్తుంది. మనం తినేటప్పుడు ఓన్లీ ఆ తొక్కలు తీసేసి మామూలుగా తినొచ్చు. కొందరు ఆ తొక్కలతో పాటు కూడా తినేస్తారు. మంచి ఫ్లేవర్డ్గా ఉంటాయి కదా ఇలాచీవి. ఇప్పుడు కొంచెం స్టవ్ చిన్నగా పెట్టుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలి. మనం బియ్యంని సన్నగా మిక్సీ చేసుకున్నాం కదా, రవ్వలాగా చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది. చక్కగా రవ్వ అయితే ఉడికిపోయింది. చూడండి ఇప్పుడు పాయసం లాగా అయిపోయింది కదా, బియ్యం రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఇలా మీకు చూస్తే ట్రాన్స్పరెంట్ గా కనిపించాలి. ఇలా ఉడికిన దాంట్లో మనం బాదం పప్పుని మనం చిన్నగా తరుక్కోవాలి. మన చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, చపాతీ చేసే కర్రతో కొంచెం క్రష్ చేసుకున్నా కూడా ఓకే. ఇందులో కొంచెం బాదం పప్పు, ఈ కొంచెం ఏమో మనం పైన గార్నిష్కి ఉంచుకుందాం. అలాగే చక్కెర, ఇందులో కొంచెం సాఫ్రాన్ని నానబెట్టుకొని కలర్ కోసం, మనం ఫుడ్ కలర్ కన్నా ఎప్పుడు కూడా కుంకుమ పువ్వుని కొంచెం నానబెట్టుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా మంచిదండి. అనవసరంగా ఫుడ్ కలర్స్ వాడడం ఎందుకు. సో కొంచెం కుంకుమ పువ్వుని నానబెట్టుకున్న కుంకుమ పువ్వు రసాన్ని ఇందులో వేసేయాలి. కుంకుమ పువ్వు వేసిన వెంటనే కలర్ ఎంత బాగా వచ్చింది కదా, లైట్ ఎల్లోయిష్ కలర్లో వచ్చింది కదా. మన ఫిర్నీ కూడా చక్కగా ఉడికిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఉడికినప్పుడు కొంచెం మనకి పల్చగా ఉన్నా కూడా స్టవ్ ఆఫ్ చేశాక మళ్ళీ కొంచెం దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు మంచి వాసన వస్తుంది, ఆహా. కానీ ఇందులో మీరు గమనించారా, మనం ఓన్లీ చక్కెర వేసుకున్నాం, అది కూడా కొంచెమే చక్కెర. ఇంకా మనం తర్వాత మామిడి పండును కూడా వేసుకుంటున్నాం. ఇందులో అస్సలు ఫ్యాట్ వేయట్లేదు కాబట్టి ఎవరైనా లావుగా అయిపోతామేమో అనుకునే వాళ్ళు ఏం భయపడకుండా ఫిర్నీని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇందులో మనం ఫ్యాట్ ఏం వేయలేదు కదా. సో ఇప్పుడు ఫిర్నీ అయితే చక్కగా అయిపోయింది. నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే ఫిర్నీని అయితే ఇలా చేసుకుంటాం కదా. ఇప్పుడు మనం దీన్ని మ్యాంగో ఫిర్నీ చేయాలి. సో ఇది ఉడికిపోయింది కదా, కొంచెం మరీ ఇంత వేడిగా ఉన్నప్పుడు కాదు, ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం చేసుకున్నాం కదా మామిడి పండు గుజ్జుని ఇందులో కలుపుకోవాలి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే, రెగ్యులర్గా ఫిర్నీ చాలా టేస్టీగా ఉంటుంది, అందులో మామిడి పండు గుజ్జుని కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి. కొంచెం చల్లగయ్యేలోపు నేను ఫైనల్ ప్లేటింగ్ అంతా రెడీ చేసుకుంటాను. కొంచెం చల్లగా అయింది కదా, అలా అని మొత్తం చల్లగా కాదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్న మామిడి పండు గుజ్జు ఇందులో వేసేద్దాం. ఆల్రెడీ మనం సాఫ్రాన్ వేసిన తర్వాత మంచి లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా మామిడి పండు వేస్తే మంచి కలర్ వస్తుంది. ఇందులో మామిడి పండు గుజ్జు వేసి ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఫిర్నీని ఇలా వేడివేడిగా తిన్నదానికన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చల్లగా ఉన్న ఫిర్నీ అయితే సూపర్గా ఉంటుంది. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, వేసవి కాలంలో ఈవినింగ్ అంటే డిన్నర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా బయట కూర్చుంటే, ఆరు బయట కూర్చుంటే బాల్కనీలో మంచి చల్లటి గాలి వస్తుంది కదా, ఆ టైంలో ఇలాంటి మంచి స్వీట్స్ తింటే చాలా బాగుంటుంది. అది కూడా మ్యాంగోతో. చక్కగా మ్యాంగో కలుపుకున్నాం కదా మన మామిడి పండుని. ఇప్పుడు గ్లాస్ బౌల్స్, స్టీల్ బౌల్స్ కాకుండా ఇలా మట్టి పాత్రలో వేసుకుంటే బాగుంటుంది. ఇది ఇలాగే తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచి రుచితో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది.
సో ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. బౌల్లో ఫుల్గా వేసిన తర్వాత కొంచెం మామిడి పండుని సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి వీటిపైన వేసేసి ఈ బౌల్లో పైన వేసేసి పైనుండి కాస్తంత బాదం పప్పు వేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి మామిడి పండు, పైనుండి బాదం గార్నిష్. వావ్, చూస్తుంటే ఎంత బాగుంది కదా, చాలా సింపుల్ కదా. మీరు రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. మ్యాంగో ఫిన్ని తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాలని బాగా మరగబెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న బియ్యం, మరొక చిన్న జార్ లో మామిడి తొక్క తీసిన మామిడి పండు మిక్సీ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న బియ్యంని ఉడుకుతున్న పాలలో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత బాదం పప్పు, చక్కెర, కుంకుమ పువ్వు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ చేసుకున్న మామిడి పండు గుజ్జుని కూడా కలుపుకోవాలి. బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని దానిపై నుండి కొంచెం మామిడి పండు అలాగే బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక మ్యాంగో ఫిన్ని రెసిపీ నోట్ చేసుకోవడం మర్చిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూసేయండి. ఇదండి వామగారబ్బం సెగ్మెంట్ లో మనం చేసిన మ్యాంగో ఫిన్ని. చాలా ఈజీగా చేసేసాం కదా, కానీ చూడడానికి ఎంత బాగుంది. మీరు కూడా తప్పకుండా వేసవి కాలంలో ట్రై చేయండి. మరి రేపు ఫ్రైడే ఫ్రైస్ లో ఒక మంచి ఫ్రైడ్ ఐటమ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. Until then, take care. Bye-bye.